ఏసీ ఆన్ చేయకుండా కేంద్ర కర్మ ఇక్కడ తీసుకొచ్చారు. చెమటలు వస్తున్నాయి, మొత్తం బట్టలన్నీ వెళ్ళిపోతున్నాయి. ఇంతవరకు వాయిస్ స్టార్ట్ అవ్వలేదు, మీటింగ్ స్టార్ట్ అవ్వలేదు. డబ్బు సంపాదన ఎట్లా కానీ ముందు ఇక్కడ తడిచిపోయేస్తున్నాం అని చెప్పేసి ఆలోచన ఉన్నారు కదా. నీరసంగా ఉన్నారు, భోజనం రాలేదా? డబ్బు వస్తుంది, డబ్బు ఇప్పిస్తారంట వీళ్ళు. ఏదో మొత్తానికి మాయా మంత్రం చేసి మన ఊరిలో, మన విలేజ్ లో, మన వీధిలో తిరుగుతున్న వ్యక్తి వీరేంద్ర అన్ఎక్స్పెక్టెడ్ గా టిప్ టాప్ రెడీ అయ్యాడు, డబ్బులు ఇప్పిస్తా అంటున్నాడు అని చెప్పేసి ఆశ్చర్యంగా ఉంది కదా. అవునా? గట్టిగా అవునా? ఖచ్చితంగా అయితే డబ్బులు ఉన్నాయి. డబ్బులు ఎప్పుడు మీకు కావాలి అంటే చేతుల పిల్లలకి డబ్బులు అవసరమా? అవసరమా? కావాలా? కావాలంటే గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్. సో ఇక్కడ విచిత్రం ఏంటంటే మానవుని భగవంతుడు సృష్టించాడు, కానీ డబ్బును మానవుడు సృష్టించాడు. మరి భగవంతుడు సృష్టించినటువంటి భగవంతుడు సృష్టించినటువంటి మానవుడికి ఎక్స్పైర్ ఉంది. ఎక్స్పైర్ డేట్ ఉందా లేదా? ఉందా లేదా? ఎక్స్పైర్ డేట్ ఉంది. బట్ మానవుడు తయారు చేసినటువంటి ఏ వస్తువు కానీ ఎక్స్పైర్ ఉంది కదా. అన్ని వస్తువులకు ఉందా? కొన్ని వస్తువులకే ఉందా కదా. డబ్బుకుందా? ఎందుకు? ఎందుకు? భూమి మీద జీవించే ప్రతి మానవుడికి డబ్బుతోటే ముడిపడింది అవసరం. కానీ ఇటువంటి డబ్బు అనేది ఈజీ ప్రాసెస్ లో సంపాదించుకునే దానికి అవకాశం, మార్గాలు కొంతమంది ఇచ్చారు. అందరూ అందిపుచ్చుకుంటున్నారా? అందరూ అవకాశం అనేది ఏం చేస్తున్నారంటే ప్రతి ఒక్కరు కూడా నాకు వచ్చినటువంటి అవకాశం ఇదేను, ఈ అవకాశంతో నేను జీవనం సాగిస్తున్నాను, ఈ అవకాశంలోనే మరి చూసినట్లయితే నా లైఫ్ సెటిల్ అవుతుందనే నమ్మకంతో ప్రయాణం చేస్తున్నామా లేదా? కానీ మన లైఫ్ సెటిల్ అవుతుందా? అవట్లా. కానీ అవకాశం అనేది భగవంతుడు ఏం చేస్తున్నాడంటే నీకు ఎక్స్పైర్ డేట్ ఇచ్చాను, బట్ ఎక్స్పైర్ డేట్ కంటే ముందు నువ్వు ధనికుడిగా మారేదానికి, నీ పిల్లల భవిష్యత్తు, నీ భవిష్యత్తు మార్చుకోవడానికి ఒక అవకాశం ఇస్తున్నాను అని చెప్పేసి ఏదో ఒక రూపంలో మన దగ్గరికి పంపిస్తున్నా లేదా? కానీ మనం బిలీవ్ చేస్తేనేమో అదృష్టవంతులు అవుతున్నాం, బిలీవ్ చేయకపోతే నష్టపోతున్నామా, లాభపడుతున్నామా? నష్టపోతున్నాం. బట్ ఒకటే ఇక్కడికి వచ్చినటువంటి ప్రతి ఒక్క వ్యక్తికి నేను చెప్తున్న విషయం ఒకటే, ఈ యొక్క మీటింగ్ పూర్తిగా కంప్లీట్ చేసుకొని మీటింగ్ లో ఉన్నటువంటి, ఈ మీటింగ్ లో మాట్లాడేటువంటి లీడర్స్ యొక్క వాయిస్ లో పాజిటివ్ గా ఉన్నటువంటి విషయాలను మొత్తాన్ని తీసుకొని నెగిటివ్ థింకింగ్స్ వదిలేసి ఎవరైతే ఈ ప్లాట్ఫామ్ మీద నిలబడతారో ఖచ్చితంగా సక్సెస్ అవుతారు. 100కి 1000% సక్సెస్ అవుతారనే నమ్మకం అయితే మాకు వచ్చింది. మేము గట్టిగా పట్టుకున్నాం, చూద్దాము చేద్దామని ఆలోచన చేస్తే మేము కూడా ఎక్కడ ఉండేవాళ్ళం. ఇక్కడికి వచ్చే ప్రతి లీడర్ పరిస్థితి కూడా అదే. మానవ జీవితానికి అవకాశం ఇచ్చాడు కానీ డిసైడ్ అవ్వాలన్నా ఏ విషయం కూడా. కానీ ఇక్కడ నెట్వర్క్ మార్కెటింగ్ లో డిసైడ్ అయితే మూడు తరాల వరకు మీ లైఫ్ చేంజింగ్ ఆపర్చునిటీ ఉందన్నప్పుడు మనం డిసైడ్ అవ్వాలన్నా వద్దా? డిసైడ్ అవ్వాలన్నా వద్దా? ఆర్ యు రెడీ? సో ఈ మీటింగ్ కొత్తగా వచ్చిన వాళ్ళు ఎంతమంది? వావ్, సూపర్. ముందుగా వెస్టింజ్ ఆర్గనైజేషన్ నుంచి, వెస్టింజ్ ఫ్యామిలీ మెంబర్స్ నుంచి కొత్తగా వచ్చినటువంటి వుడ్ బి డిస్ట్రిబ్యూటర్స్ అందరికీ కూడా హార్ట్లీ వెల్కమ్ తెలియజేస్తున్నాం ఫ్రెండ్స్. అదేవిధంగా మరి ఈ యొక్క మీటింగ్ ని కండక్ట్ చేయవలసిందిగా మై కొలీగ్, యంగ్ అండ్ డైనమిక్ లీడర్, డిసైడ్ వర్క్ చేస్తూ ఉంటే మరి టోటల్ గా లైఫ్ చేంజింగ్ ఆపర్చునిటీ ఇక్కడ ఉందని చెప్పేసి ఈరోజు ఈ యొక్క ఆర్గనైజేషన్ లీడ్ చేస్తూ అవకాశం లేనటువంటి జీవితంలో నాకు అవకాశం లేదు, ఊహించుకున్నా కానీ తప్పేదని భావించుకున్న వ్యక్తి
థాయిలాండ్ ఫ్లైట్ లో వెళ్ళి లగ్జరీ లైఫ్ అనిపించినటువంటి అవర్ గ్రేట్ లీడర్ అన్వర్ సార్ నుంచి ఒక మీటింగ్ కండక్ట్ చేయవలసింది. థ్యాంక్ యూ సార్. గుడ్ మార్నింగ్. కొత్త వాళ్ళందరికీ హార్ట్లీ వెల్కమ్ చేద్దాం. ఒకసారి గట్టిగా క్లాప్. కొత్త వాళ్ళందరూ ఎవరైతే వచ్చారో మీటింగ్ కి దయచేసి మీటింగ్ అయిపోయిన దాకా ఉంటే మీకు క్లారిటీ వస్తుంది. సగం సినిమా చూస్తే క్లారిటీ వచ్చిందా? పూర్తి సినిమా చూస్తే. అందుకని మన గురువులు పెద్దవాళ్ళు చాలా మంది ఉన్నారు. వెస్టేజ్ అంటే ఏంటి, దీంట్లో ఎందుకు చేయాలి అనే క్లారిటీ ఇస్తారు సార్. ఫస్ట్ చిన్న చిన్నగా మొదలు పెడతాము, తర్వాత పెద్ద పెద్ద వాళ్ళు వచ్చి మాట్లాడతారు. అప్పుడు ఫుల్ క్లారిటీ వస్తుంది మీకు. ఓకేనా? గుడ్ మార్నింగ్. అదేవిధంగా నా పేరు అంజిబాబు అండి. నేను గుంటూరు నుంచి రావడం జరిగింది. మీ వెస్టేజ్ లో రాకముందు 20 సంవత్సరాల నుంచి బేదారు పనిచేసే వ్యక్తిని. అయితే 8 సంవత్సరాలు చేసినా లైఫ్ ఏం మారట్లా. ఎండలో చేసినా వానలో చేసినా బాగుండా బాగోపోయినా చేయవద్ద పని చేయాలి. ఎందుకు? కుటుంబం నడవాలంటే చేయాల్సిందే. అటువంటి టైంలో భగవంతుడి రూపంలో వచ్చింది నా దగ్గరికి వెస్టేజ్. వెస్టేజ్ పరిచయం చేసిన మా గురువులకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం సార్. వెస్టేజ్ అనే ఒక కంపెనీ ఉంది. దీంట్లో వస్తువులు వాడుకోవాలని చెప్పారు నా దగ్గరికి వచ్చి. సార్ బయట ఎన్నో కిరాణా షాపులు ఉంది, వెస్టేజ్ లోనే ఎందుకు వాడాలి, మీరు చెప్పిన షాప్ లోనే ఎందుకు వస్తువులు వాడాలని అడిగినప్పుడు వాళ్ళు ఏం చెప్పారంటే, నాయన బయట భయంకరమైన కెమికల్ వస్తువులు, ఇందులో వాడుకుంటే ఆరోగ్యం వచ్చింది, ఆ తర్వాత డబ్బులు కూడా వస్తాయని చెప్పారు. మరి 2 సంవత్సరాల నుంచి మనం కిరాణా షాపులు వాడుతున్నాం కదా సార్ అంటే, అవన్నీ బయట దేశాల నుంచి వస్తున్నాయి, భయంకరమైన కెమికల్స్ వాడి హాస్పిటల్ ఎక్కువ అవుతాయి అన్నారు. ఒకప్పుడు ఇన్ని హాస్పిటల్ ఉన్నాయంటే లేవు అని చెప్పారు. మరి ఇప్పుడు ఎందుకు ఎక్కువైంది అంటే, బయట ఫుడ్ వల్ల, మనం ఇంట్లో వాడుకునే వస్తువుల వల్ల రాబోయే రోజుల్లో 2030 నాటికి భయంకరమైన కరోనా వ్యాధి కాకుండా క్యాన్సర్ వచ్చిందని చెప్పారు. ప్రతి 100 మందిలో ఒకరికి క్యాన్సర్ వచ్చే అవకాశం ఉందన్నమాట. అని చెప్పేసరికి నా కళ్ళ ముందు డెమో చేసి చూపించారు. బయట వస్తువులకి మన వస్తువులకి తేడా ఏమని చూపించారు సార్. అప్పుడు నేను చూసి ఇంత భయంకరమైన కెమికల్స్ వాడుతున్నాం మనం ఎన్నాళ్ళు అని అనుకొని దీంట్లోకి వచ్చి ఒక 1000 రూపాయలకి వస్తువులు కొనుక్కున్నాను. 1000 రూపాయలకి వస్తువులు కొనుక్కున్నాను. 4 రోజులు ఉన్న తర్వాత ఎట్లా ఉన్నాయని అడిగారు. బాగానే ఉండేది చెప్పారు. అయితే ఒక మీటింగ్కి రా అంటున్నారు. ఏముంది సార్ మీటింగ్ లో అంటే, 1 రూపాయి పెట్టుబడి లేదు, చదువుతో సంబంధం లేదు, నెలకు 1 లక్ష తీసుకునే వాళ్ళు మీటింగ్ అడిగిపోతున్నారు, ఒక్కసారి వస్తే నీ లైఫ్ కూడా మారిద్ది అని చెప్పారు. సరే అని చెప్పేసి నేను ఆ నైట్ ఆలోచించుకున్నా. ఒకవేళ నిజంగా 1 రూపాయి పెట్టుబడి లేకుండా, చదువుతో సంబంధం లేకుండా నెలకు 1 లక్ష రూపాయలు వస్తాయంటే నా జీవితం మారదా? అందుకని ఆ విషయం నా నైట్ ఆలోచించి తెల్లారి మీటింగ్ వచ్చా సార్. ఇట్లాగే మీటింగ్ వచ్చి నా నిర్మాణం కూర్చున్నా. పెద్ద పెద్ద లాయర్లు, పోలీసులు, ఇంజనీర్లు, డిప్యూటీ ఎంఆర్ఓలు చాలా మంది వచ్చారు. ఆ రోజు 600 మంది వచ్చారు మీటింగ్ కి. పెద్ద పెద్ద గవర్నమెంట్ జాబులు సైతం 1 లక్ష 2 లక్షలు తీసుకునే వాళ్ళు కూడా ఈ వెస్టేజ్ కంపెనీలో వర్క్ చేస్తున్నారు. అంటే వాళ్ళు చేసే జాబుల్లో లేనిది ఏదో ఇంట్లో ఉంది అని అర్థమైంది నాకు. అర్థమై వాళ్ళంతా డబ్బుండోళ్ళు, చదువుకున్న వాళ్ళు, వాళ్ళంటే చేశారు. మరి నా పరిస్థితి ఏంటి అనుకునే టైంలో చాలా మంది లేడీస్ కూడా వచ్చారు. నేను వంటింటికే పరిమితమైన నెలకు 30,000 తీసుకున్నా అని చెప్పా సార్. 1వ తరగతి చదువుకున్నాం కూడా 60,000 తీసుకున్నా అని చెప్పింది. తర్వాత 2వ తరగతి చదువుకున్నా కూడా 1,30,000 తీసుకున్నా అని చెప్పింది. ఇంకా నా ఫుల్గా ధైర్యం వచ్చింది. ఏమని, వంటింటికే పరిమితమైన ఆడవాళ్ళు 1వ తరగతిలో 2వ తరగతి చదువుకున్న లక్షలు తీసుకుంటుంటే మరి నేను కూడా 3 సార్లు చదివా, నేను ఎంత తీసుకోవాలి అని నాకు భయం మొదలైంది. ఓకేనా సార్? వంటింటికే పరిమితమైన ఆడవాళ్ళు చేసినప్పుడు మనం చేస్తే చేయకూడదా? అప్పుడు నాకు భయం మొదలైపోయిన తర్వాత వ్యక్తిగా దీంట్లో స్టార్ట్ చేద్దామని ఇంకా ఆ రోజే పని మానేసా. ఎందుకు? దీంట్లో వండర్ఫుల్ లైఫ్ ఉందని. ఎవరు మోసం చేసేది లేదు, మాయ మాటలు చెప్పేది ఏం లేదు కదా. అట్లా చేసుకునే క్రమంలో డ్రగ్స్ కూడా ఉన్న వాళ్ళు ప్లీజ్ కొత్త వాళ్ళకి అవకాశం ఇస్తాం సార్. పాత వాళ్ళు ఎందుకంటే తెలుసు కాబట్టి మనకి, కొత్త వాళ్ళు మనందరికి అతిథులు. అవునా కదా?
నా డ్రెస్ కోడ్లో ఉండాలి, కూర్చోగలిగిన వాళ్ళు ఎవరైనా డ్రెస్ కోడ్ లేకపోయినా పర్వాలేదు, కూర్చునే కలిగిన లేడీస్ అయినా సరే వచ్చి డైరెక్ట్ మీద కూర్చున్నా అంటే కొత్త వాళ్ళందరికీ ఛాన్స్ ఇద్దాం. పాత వాళ్ళందరికీ వెస్టేజ్ కంపెనీ ఏంటో తెలుసు, దీంట్లో డబ్బులు ఎట్లా వస్తాయని తెలుసు. కొత్త వాళ్ళకి తెలియాలి వద్దా? కొత్త వాళ్ళకి తెలియాలంటే వాళ్ళు సరదాగా సీట్లలో కూర్చోబెడదాం. ఓకేనా? గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ అనే దాన్ని కూడా మన పెద్దవాళ్ళు అర్థం చెబుతారు సార్. నేను నాకు తెలిసిన 2 మాటలు కంప్లీట్ చేస్తాను, తర్వాత పెద్ద వాళ్ళని ఇన్వైట్ చేసుకున్నాం. ఓకేనా? గుడ్ మార్నింగ్. అట్లాగే మీటింగ్ మొత్తం అయిపోయిన తర్వాత నేను ఈ బిజినెస్ మొదలు పెడదామని చెప్పి నా ఫ్రెండ్స్ నా బంధువులు చెప్పాను సార్. చెప్పాక బస్సు చూద్దాం అన్నారు. ఎవరు ఎంతలా ఎవరు నా బాబు, నువ్వు ఈ రోజుల్లో నీకు రూపాయలు పెట్టుకోని లేకుండా చదువుతో సంబంధం లేకుండా 4 లక్షలు ఇచ్చేది ఎవరు, నువ్వు ఈ మాటలు నాకు వచ్చి మేము పనికిరా అని చెప్పారు. అప్పుడు నేను మళ్ళీ కొంచెం డిసప్పాయింట్ అయిపోయా. మా గురువు గారు ఫోన్ చేసి, ఏంది గురువు గారు ఒక్కడ కూడా ఇంట్లేదు నా మాట, ఏంది పరిస్థితి, ఆ మీటింగ్ లో పోతే ప్రమాణం చెబుతున్నారు, బయటికి పోతే ఎప్పుడు ఇంట్లేదు నా మాట అన్నా. ఓకేనా? గుడ్ మార్నింగ్. ఆ తర్వాత నాయన నువ్వు ఒక మీటింగ్ వచ్చి నీకు అంతా తెలీదు, నువ్వు ఇంకా 4-5 మీటింగ్లు రా, నువ్వు నేర్చుకుంటే నీ పిల్లలకి చెప్తామని చెప్పారు. సరేనని మా గురువు గారు నేను ఆయన పిలిచి మాట్లాడుకుని నలుగురితో మాట్లాడితే ఆ నలుగురు వాళ్ళ మాట కనెక్ట్ అయ్యారు. ఎందుకంటే వాళ్ళు కొత్తవాళ్ళు కదా, అప్పుడు ఎగ్జామ్ పడుతుంది వాళ్ళకి, నన్ను జాయిన్ చేసిన వాళ్ళకి వాళ్ళు వచ్చి వాళ్ళ క్లారిటీ ఇవ్వడం వల్ల వాళ్ళకి అందరికి అర్థమై ఒక 9 జాయిన్ అయ్యారు నా కింద. ఆ 9 నేను తలా 1000 రూపాయలకి వెళ్ళి ప్రొడక్ట్ ఇప్పించాను 9 దగ్గర. ఆ 9 4 రోజుల ఉన్న తర్వాత ఎట్లా ఉంటాయి సార్ అని అడిగితే బాగానే ఉంటాయి అన్నారు. నాకు తెలిసింది ఆ మీటింగ్లోనే కదా, నాకు తెలిసింది సార్ మీటింగ్లోనే కదా. ఆ 9 కూడా మీటింగ్ తెచ్చి కూర్చోబెట్టారు. వాళ్ళకి వెస్టేజ్ గొప్పతనం అర్థమైంది. ఆ 9 ద్వారా 20 మంది అయ్యారు, 30 మంది అయ్యారు. అట్లా 3 నెలల్లో ఒక 150 మంది నాకు టీం తయారైంది. వాళ్ళందరూ నాకు తెలిసిన వాళ్ళు కాదు, నాకు తెలిసిన వాళ్ళు ఫస్ట్ ఒక 6 ఆ తర్వాత ఏం జరిగిందంటే 3 నెలల్లో 150 మంది అయ్యారు. 12,600 రూపాయలు వచ్చింది సార్ నాకు. 12,600 రూపాయలు కాస్త అదే మూమెంట్ లో థాయిలాండ్ వెళ్ళడానికి నేను ఎలిజిబుల్ అయ్యాను అనమాట. నా జీవిత విమానం ఎక్కుతాను సార్ నేను. అంటే నిరుపేద కుటుంబంలో పుట్టిన వ్యక్తులు కదా, పనికెళ్తేనే ఇల్లు జరుగుద్ది. అటువంటిది విమానం నేను దగ్గరగా చూస్తానని కళ్ళ కూడా అనుకోవాలి. అట్లాంటిది అదృష్టం బాగుంది ఈ కంపెనీలో రావడం వల్ల జరిగింది. అక్కడి నుంచి గట్టిగా మొదలు పెట్టాను సార్ ఇంకా వరకు. ఆ 12,600 కాస్త 13,000 అయింది, 15,000 అయింది, 18 అయింది, 20 అయింది, 25, 29, 30, 31, 33,000, 35,000, 39,000, 42,000, 45,000, 48,000, 52,000, 55,000, 60,000, 64,399 తీసుకోవడం జరిగింది. మరి ఒక సాధారణమైన వ్యక్తి నెల మొత్తం పనిచేసినా కానీ 20,000 రూపాయల స్థాయి నాది. అట్లాంటిది 64,000 స్థాయికి వెళ్ళాలంటే దీంట్లో డబ్బులు ఉన్నట్టా లేనట్ట? అట్లా దీంట్లో ఎవరిని మోసం చేసేది లేదు, మాయ మాటలు చెప్పేది లేదు, అబద్ధాలు చెప్పేది లేదు. కొన్ని 100 మందికి మంచి చేస్తే డబ్బులు వస్తుంది సార్. ఎక్కడ ఉందా? బయట ఉందా? 1 రూపాయి పెట్టుబడి లేకుండా, చదువుతో సంబంధం లేకుండా నెలకు 1,00,000 వస్తున్నాయంటే నేను కూడా నమ్మలా. కొత్త వాళ్ళంతా నమ్ముతారా? నమ్మరు. 4-5 మీటింగులకు రండి, తెలుసుకోండి. మీరందరూ కూడా లక్షల్లో తీసుకోవాలని కోరుకుంటూ కొంతమందిని పిలుస్తా అప్పుడు. ఓకేనా? రామ్ తెలుసుకుంటాం గారు. రాంజన్ వైభవాన్ని పిలుద్దాం. మన వెస్టేజ్ కంపెనీలో 1 నెల, 2 నెలలు, 3 నెలలు కష్టపడి బ్రాంచ్ డైరెక్టర్లు అవుతారన్నమాట. ఫస్ట్ క్యాడర్ బ్రాంచ్ అంటారు. అటువంటి బ్రాంచ్గా కష్టపడి వాళ్ళు
దీంట్లో ఏం తెలుసుకున్నారో వాళ్ళ క్వశ్చన్ అంతా లాస్ట్ టైం అంతా వాళ్ళు వచ్చింది ఏ ఊరు నుంచి అనేది 2 నిమిషాల్లో కంప్లీట్ చేస్తున్నాం. బ్రాంజ్ అండ్ సిల్వర్, బ్రాంజ్ సిల్వర్ ఇద్దరు పిలుస్తామండి. ఎందుకంటే మన దగ్గరికి వచ్చేస్తున్నారు కాబట్టి చాలా మంది పెద్దవాళ్ళు మాట్లాడాలి కాబట్టి తొందరగా 1 నిమిషం 2 నిమిషాలను ముద్దుగా దృష్టిగా కోరుకుంటున్నాం. బ్రాంజ్ అండ్ సిల్వర్ 2 నిమిషాలు ముగిస్తారు సార్. ఎక్కడి నుంచి వచ్చారు? ఊరు పేరు ఇస్తాం. ఫస్ట్ లేడీస్ కాబట్టి లేడీస్ ఇంపార్టెంట్ సార్. బ్రాంజ్ సిల్వర్ ఎవరైనా ఉంటే రావాల్సిందిగా కోరుకుంటున్నాం. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ మిస్టర్ రాజేష్. నా పేరు సుధారాణి. నేను పక్కనే ఉన్న పెట్రోల్ వారి పాలనలో మాది. నేను దీంట్లో జాయిన్ అయింది డిసెంబర్ నెలలో జాయిన్ అయ్యాను. నేను మా బాబు ఆరోగ్యం గురించి ఫస్ట్ హెల్త్ సప్లిమెంట్ తీసుకున్నాను. దానివల్ల బాబుకి చాలా క్యూర్ అయింది. దాంతోపాటు నాకు కూడా కొంచెం బ్యాక్ పెయిన్, మోకాళ్ళ నొప్పులుగా ఉండటం వల్ల అవి కూడా యూజ్ చేశాను. కరెక్ట్గా 2 నెలలు మాత్రమే నేను యూజ్ చేశాను. నాకు కూడా క్యూర్ అయింది. ఇప్పుడు కాకపోతే ఎప్పుడన్నా గుర్తొచ్చినప్పుడు మాత్రం వాడతాను. అంటే అవి అంత బాగా మనకి పనిచేస్తూ ఉన్నాయి. నేను ఫస్ట్ తీసుకుంది 670 రూపాయలు, సెకండ్ 540, తర్వాత 1675. మార్చి నెలలో నేను బ్రాంజ్గా క్వాలిఫై అయ్యాను. గుడ్ మార్నింగ్ అయితే గుడ్ మార్నింగ్ ఆల్ లీడర్స్. నా పేరు వచ్చి నవీన్. నేను పక్కన ఎలుకొండ గురించి వచ్చాము. ఇది నా గురించి మన అప్లైన్ వచ్చేసి రమాయి కొండ సార్ వాళ్ళు. వాళ్ళ అప్లైన్ అనే కన్నా ఒక తల్లిదండ్రులా భావిస్తున్నాం మేము. ఎన్నిసార్లు మేము వెనక్కి వెళ్తున్నారు, మీరు నిలబడండి అని మాకు చేతుడుగా ఆలుడిగా ఉండి మమ్మల్ని ఇక్కడికి పంపించారు. ఈ మంత్ మేము బ్రాంజ్ క్వాలిఫై అయ్యాము. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ మై ఎస్టేజీ ఫ్యామిలీస్. నా పేరు నాగరాజు. నేను గుంటూరు నుంచి రావడం జరిగింది. నేను గతంలో శాస్త్ర విషయంలో బైక్ మీద తిరుగుతా ప్రయాణం చేస్తున్న వ్యక్తిని. నాకు అంజబాబు సార్ గుంటూరులో సార్ ద్వారా నాకు వెస్టేజ్ పరిచయం చేశాడు. ఫస్ట్ బిలీవ్ చేయాలి. నేను కొంచెం నెగిటివ్ అన్నమాట. నేను ఫస్ట్ ఎవరు కూడా అంతగా పట్టించుకోరు, తెలియదు కదా. కొత్త కంపెనీ వచ్చింది, మా ఇంటి దగ్గరికి ఎవరైనా ఇష్టపడతావా తెలియదు. ముందు చూసింటే దాని గురించి ఆలోచిస్తారు. అలాగా సంవత్సరం గడిచింది. తర్వాత మళ్ళీ మా ఇంటి దగ్గరకు వచ్చి పిలవడం జరిగింది. ఆ సారు చాలా ఓపికతో సంవత్సరాలు కూడా నా కోసం వెయిటింగ్ చేసి నన్ను ఇందులో చేసుకొచ్చారు. నేను ఇప్పుడు ఫస్ట్ 3 నెలలు ఇందులోకి రావడం జరిగింది. ఫస్ట్ 20 రూపాయలు తీసుకున్నాను సార్. నేను నా ఇంట్లో నేను కొనుక్కున్నా సామాన్లు, వంట నూనె, పేస్ట్, అట్లా ఒక 1000 రూపాయలు తీసుకున్నాను. అప్పుడు 20 రూపాయలు వచ్చినాయి. 20 రూపాయలు వచ్చిన తర్వాత ఎలా వచ్చినాయి ఏంటి అని మా కాగా అంటే ఇది టీవీ వాళ్ళు, పేపర్ వాళ్ళకు ఎవరికి బయట కంపెనీ వాళ్ళు ఇస్తారు, ఇందులో మనకే ఇస్తారు, వాళ్ళకి మనకి అని చెప్పారు. ఇంకా నేను 20 రూపాయలు వచ్చినప్పుడు నా పేరు ఆపేసా. నేను వెళ్ళటం బైక్ అన్ని మొత్తం మూట కట్టేసి ఇంట్లో పక్కన పెట్టి ఇంకా ఎలా చేయాలి చెప్పండి సార్ అని సార్ అంటే తిరిగితే నేను ఇప్పుడు 3 నెలలు అప్లై చేస్తే బ్రాంజ్ వాళ్ళు ఎక్కడైతే దగ్గర సెలవయ్యా. ఎక్కడైతే ఫస్ట్ మీట్ ఎక్కాగా దగ్గర 2వ మీట్ ఎక్కేసా. అది సార్ మా కోర్టు సార్ ఉన్నాడు. వాళ్ళ ఫస్ట్ 20 రూపాయలు, తర్వాత 500 తీసుకున్నాను, తర్వాత 1140 రూపాయలు తీసుకున్నాను. రేపు ఈ నెలలో 10వ తారీఖు 30,000 వస్తున్నాను. డిసెంబర్ 1,00,000 తీసుకున్నాను సార్. నేను ఇదే నా ఒక్కడి కాదు, మీ అందరూ కూడా ఉంది అవకాశం. థ్యాంక్ యూ సార్ నాకు అవకాశం వచ్చినందుకు. గుడ్ మార్నింగ్. నా పేరు వచ్చేసి ఎర్లశ్రీను. మా విలుపూడి దగ్గర పల్లెటూరు. నేను అసలు ముందు వెస్టేజ్ కాకముందు ప్రారంభం చేసుకునేవాడిని. వెస్టేజ్లో పార్ట్ టైం చేస్తూ కొంచెం ఆరోగ్యానికి వాడాను. పట్టి నొప్పికి దానా పేస్ట్ వాడటం వల్ల పట్టి నొప్పి పూర్తిగా క్యూర్ అయిపోయింది.
అలాగే మోకాళ్ళ నొప్పులకి వాడటం వల్ల మోకాళ్ళ నొప్పి కూడా తగ్గిపోయింది. కాబట్టి గట్టిగా పట్టుకొని చేయాలనే నిర్ణయంతో ఈ నెల బ్రాంచ్ పాల్పోయాను. త్వరలోనే సెలవులు వెళ్ళి తర్వాత క్యాంపుకి వెళ్ళి లక్ష్య పట్టాలి, ఫామ్ తీసుకుని గోలు పెట్టి పనిచేస్తూ ఉన్నాం. గుడ్ మార్నింగ్. మరి అబ్దుల్ కలాం వేదం గ్రామం. నా పేరు పొన్నంరావు. నేను గ్యాస్ డబ్బులు లేదు విద్యుత్ రాకముందు ఎంతోగా చేరినాక అలవేరా, ఆమ్ల, బ్లాక్ సైడ్, ఫ్రెష్ బ్రాండ్ ఆయిల్ పెడితే నా గ్యాస్ అనేది పూర్తిగా తగ్గిపోయింది. తర్వాత కొంత టీం పెంచుకున్న బ్రాండ్ గా పాల్పోయాను. తర్వాత నెక్స్ట్ పోయిన మంత్ లో సిల్వర్గా పాల్పోయి ఫస్ట్ మంత్ 2,216 రూపాయలు తీసుకున్నాను. మన పోయిన నెల 10,500 రూపాయలు చెక్ తీసుకున్నాను. నా గోలు డిసెంబర్ కదా 50 చెక్ తీసుకోవాలని చేసి వర్క్ చేస్తున్నాను. థ్యాంక్ యూ సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. నా పేరు వేరు బ్రహ్మచారి. మాట్లాడడానికి వచ్చాను సార్. నేను ఈ డాక్టర్ మీద రాకముందు ఆరోగ్య డాక్టర్గా చేశాను. 40 సంవత్సరాల నుంచి ఆరోగ్య డాక్టర్గా చేస్తున్నాను. నాకు 15 సంవత్సరాల నుంచి గ్యాస్ ట్రబుల్ ఉండేది. ఎక్కడికి పోయి తీసుకునే గ్యాస్ ట్రబుల్ తగ్గలేదు. ఆ రోజు ట్యాక్సీ వేసుకుంటే బాగుంటుంది. 2 రోజులు ఆగితే మాత్రం బాగా ఇబ్బంది పెట్టేది. ఎక్కువ అన్నం తినేవాడిని కాదు. బాగా చేపలు వచ్చేవి. నీళ్ళు తాగిన, టీ తాగిన, ఏ తాగినట్టే చేపలు వచ్చే ఇబ్బంది పడేవాడిని. అలాంటిది నా ఫ్రెండ్ సాయి శ్రీనివాసరావు గారు ఒక మంచి ప్లాట్ఫామ్ రాజుగారి కలవటం జరిగింది. మాస్టర్ రోడ్డు యుద్ధం కలవటం జరిగింది. ఈ వెస్టేజ్ ప్లాట్ఫామ్ ని నాకు పరిచయం చేశాడు. గత 4 నెలల నుండి పరిచయం చేసిన రోజు ఆ రోజు నేను ఆమెలో అలోవేరా కాంప్లెక్స్ 3 ఇప్పేయడం జరిగింది సార్. ఆ 15 రోజులు వాటి నా గ్యాస్ ట్రబుల్ తగ్గింది. చిన్నగా వాడుతుంది. నా తర్వాత 2 నెలల తర్వాత పూర్తి తగ్గింది సార్. ఈ రోజుల నుంచి తగ్గకుండా ఇబ్బంది పెట్టే గ్యాస్ ట్రబుల్ ఈ 2 నెలల పూర్తి తగ్గిందనే నమ్మకం నాకు కలిగి దేవుడి ప్లాట్ఫామ్ లో జాయిన్ కావడం జరిగింది. దేవుడు అందరికీ అవకాశం ఉంది సార్. ప్రతి ఒక్కరూ దీంట్లో అవకాశం ఉంది. మందులు మంచిగా ఉన్నాయి. ప్రతి ఒక్క జబ్బు బాగా తగ్గుతుంది సార్. దీన్ని నమ్మి ఈ ప్లాట్ఫామ్ డిజైన్ చేసుకొని ఈ ప్లాట్ఫామ్ వర్క్ చేయండి. డబ్బు ఉంది, ఆరోగ్యానికి ఆరోగ్యం ఉంది, ఆనందంగా ఉండదు జీవితం సార్. థ్యాంక్ యూ సార్. నేను కొన్ని థ్యాంక్ యూ ఆటం జరిగింది సార్. నా పేరు యువాకే నాయక్ అండి. నేను మెగా హెల్త్ డిపార్ట్మెంట్ లో జాబ్ చేస్తున్నా. అసిస్టెంట్ గా ఫస్ట్ సైడ్ బిజినెస్ గా ఆర్ఎంపీ డాక్టర్ చేస్తున్నా. నాకు వేస్టేజ్ బిజినెస్ కి పరిచయం చేసిన అప్లైన్ మోడల్ స్కూల్ ప్రిన్సిపాల్ గారు మండల మాస్టర్ గారు మెయిన్ అండి మాకు వేస్టేజ్ ప్లాట్ఫామ్ పరిచయం చేసింది. లేటెస్ట్ గా మన గవర్నమెంట్ డైరెక్ట్ క్వాలిఫై అయినాము. నా గోలు ఉద్యోగం 1 lakh ఈ పనిచేస్తున్నాం సార్. ఓకే, థ్యాంక్ యూ. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. నా పేరు ధర్మవరం వెంకట సుబ్రహ్మణ్యం. వాళ్ళు నాగార్జున సాగర్ సార్. నాగార్జున సాగర్ నుంచి రావడం జరిగింది. మేము ఒక 15 మంది రావడం జరిగింది ఇక్కడికి. బిఫోర్ ఎస్సీస్ 15 సంవత్సరాల నుంచి ఒక సీనియర్ ఎల్ఐసి ఏజెంట్ వర్క్ చేస్తాను సార్. ఎల్ఐసి ఏజెంట్ వర్క్ చేస్తూ ఎస్సీస్ అనే గొప్ప ప్లాట్ఫామ్ కి రావడానికి ముఖ్య కారణం ఏంటంటే నేను ఉదయాన్నే ఒక 2 నిమిషాలు తీసుకున్నాను సార్. ఉదయాన్నే నా బిజినెస్ కోసం ఊళ్ళో తిరుగుతున్నప్పుడు ఉదయాన్నే నా బిజినెస్ ఎలా ఉంటుందంటే బ్యాగ్ తీసుకొని బయటకు వెళ్ళి పాలసీస్ వచ్చినా రాకపోయినా క్యూలో తిరగడం నాకు అలవాటు. నెలకి 1-2 లేదంటే ఆ నెల బాగా బిజినెస్ అయితే 10 పాలసీలు చేసుకుంటాను. ఇది చేసే క్రమంలో ఏ రోజు కూడా బయటకు వెళ్ళకుండా ఉన్నాను. ప్రతిరోజు ఈ వెళ్తాను చేసుకుంటూ నా బిజినెస్ చేసుకుంటూ మంచి ఇన్కమ్ తీసుకుంటా ఉన్నా. తీసుకునే క్రమంలో నాకు చాలా మంది పర్సన్స్ తారసపడతా ఉంటారు. వీరందరూ తారసపడతా ఉంటారు, వీరందరూ తారసపడతా ఉంటారు, సాధారణ వ్యక్తులు కూడా తారసపడతా ఉంటారు. ఈ తారసపడే వ్యక్తులు చాలా మంది నేను వెళ్తా ఉన్నాను. అమ్మ మీ పాలసీ చేసుకోవచ్చుగా, మంచిది, ఎందుకు మీరు చేసుకోలేకపోతున్నానంటే సార్ మీరు చెప్పేది బాగానే ఉంటుంది, పాలసీ చేసుకుంటే బాగానే ఉంటుంది, దీర్ఘకాలికంగా మంచి లాభం ఉంటుంది. ఆ చేసుకోవడానికి మా దగ్గర డబ్బులు ఉండాలి కదా సార్.
అదేనమ్మా పని చేసుకుంటున్నారు కదా, మీరు వృత్తి చేస్తున్నారు, మీ దగ్గర డబ్బులు ఉంటే చేసుకోవచ్చు కదా అంటే, లేదు సార్ మేము చేసే వృత్తి మా తినడానికి మా పిల్లల చదువులకు మాత్రమే సరిపడుతుంది, మాకు ఇంకేమైనా అవకాశం ఉంటే చేద్దామనుకునే పర్సన్స్ చాలా మంది తాపడతా ఉన్నారు, చాలా మంది నిరుద్యోగులు తాపడతా ఉన్నారు. ఆ క్రమంలో ఒక మంచి ప్లాట్ఫామ్ మీద ఉంటే అడిషనల్ గా ఇన్కమ్ తీసుకోవడానికి, సరే ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు కూడా అడిషనల్ ఇన్కమ్ కావాలా? ఖచ్చితంగా ఇక్కడికి వచ్చినారంటే మీరు చేస్తున్న వృత్తికి ఖచ్చితంగా ఎంతో కొంత అడిషనల్ కోర్సులు వచ్చారు, అవునా కదా? అట్లాగే నేను కూడా నా ఎల్ఎల్సీ వృత్తి చేసుకుంటూ కూడా అడిషనల్ ఇన్కమ్ సంపాదించి నలుగురికి ఇప్పించాలి అనే ప్లాట్ఫామ్ కోసం ఎదురు చూస్తున్నప్పుడు నా చిన్ననాటి మిత్రులు బొల్లంపల్లి మోడల్ స్కూల్ ప్రిన్సిపల్ వెంకయ్య గారు, మంగళరావు గారు, అది గవర్నమెంట్ ఎంప్లాయీ సార్, నెలకి 1,20,000 రూపాయలు శాలరీ. తను 1,20,000 రూపాయలు శాలరీ తీసుకుంటూ కూడా ఈ బిజినెస్ ప్లాట్ఫామ్ ని చాలా మంచి ప్లాట్ఫామ్, 10 మందికి పరిచయం చేయాలి. తనకైతే ఒక్కడే కొడుకు ఆ డబ్బు 1,20,000, 20,000 ఖర్చు పెట్టుకుని ₹1,00,000 మిగులుతాయి మనకి. కానీ 10 మందికి మేము చేయాలి అన్నప్పుడు ఫస్ట్ నేను గుర్తొచ్చాను, నాకు కాల్ చేసి ఈ బాబు మంచి ప్లాట్ఫామ్ అనగానే ఇద్దరు బాగా పెంచుకునే సాధించబోతుంది. ఆ క్రమంలో పరిచయం చేయడం జరిగింది సార్. పరిచయం చేసే క్రమంలో చాలా అద్భుతంగా ఉంది కంపెనీ. ఒక సెమినార్ గ్రామ్ అని గుంటూరు సెమినార్ ఇన్వైట్ చేశారు. మిమ్మల్ని కూడా ఎవరైనా ఇన్వైట్ చేస్తున్నారా లేదా? కదా ఇష్టపడి వచ్చినా బలవంతంగా వచ్చినా ఖచ్చితంగా ఆ వచ్చిన వాడే ముందుకు జరగండి కొంచెం, ఎందుకంటే జనం ముందుకు వచ్చారు. సార్ కొద్దిగా ముందు అడ్జస్ట్ చేసుకుంటాం. మనకి కౌలు ఎక్కువ అవుతున్నాయి. సార్ ఇప్పుడు ఏమన్నా పుస్తకాలు ఉండి డ్యాన్స్ మీకు కావాల్సిన కష్టం. కొత్తవారికి అవకాశం ఇద్దాం. పుస్తకమైన ప్రతి ఒక్కరు కూడా డ్యాన్స్ మీకు కావాల్సిందని తెలుసుకున్నాం సార్. చాలా హ్యాపీగా ఉంటారు. నెక్స్ట్ జిల్లాకి రావాలి సరిపడదు. ఇంత ఎండాకాలం కూడా ఇంత కౌలు వచ్చారండి. మిగతా టైంలో నాకు యావ సరిపడదు. గురువారం వచ్చాడు నెక్స్ట్ ఎండాకాలం కనుక వస్తే అసలు ఆ సినిమా రావాలన్నా మనకి 10,000 రూపాయలు కావాల్సి వస్తుంది. ఓకే సార్, అట్లా వచ్చేసిన క్రమంలో చిన్నగా వచ్చేసిందా ఒకటి మీకు తెలుసుకుని వెళ్తున్నాం. ఈరోజు మా టీం వర్క్ చేసుకుంటూ మా అబ్బాయి సహకారం, అలాగే నా అబ్బాయిలు నా క్లాస్మేట్ అవడం అదృష్టం, మా గవర్నమెంట్ శ్రీనివాసరావు గారు కూడా నా క్లాస్మేట్ అవడం అదృష్టం అండి. ఇలా వచ్చేసుకుంటూ మాత్రం టీంకి రెండుమొక్క ఎన్టీఆర్ గారు మమ్మల్ని నిలబెట్టి ఈరోజు మా టీం తరఫు నుంచి ఇద్దరు ట్రైనర్ని ఒక గ్రామాన్ని కోఆర్డినేట్ చేయడం జరిగింది సార్. చేసుకునే క్రమంలో మాకు 1 lakh తీసుకుంటూ మిగతా అందరూ కూడా 1 lakh నెక్స్ట్ ఇదే విధానం గుర్తించాలని చెప్పేసి వర్క్ చేసుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. గుడ్ మార్నింగ్ సార్. నా పేరు వెంకటస్వామిని పెట్టాను. నేను ఉల్లిపాయలు పాతిని కొన్నామండి. నాకు బాగాల నొప్పుల నుంచి బాగాల నొప్పులకి న్యాయం చేసి అందించాలి. బాగాల నొప్పులు కొన్ని తీసుకొని ఇప్పించాడు, వాడుతున్నాను. గ్యాస్ డబ్బులు కూడా చెప్పాను, గ్యాస్ డబ్బులు కూడా ఇప్పించాడు. 3 నెలలు గ్యాస్ డబ్బులు ఉంది. అంటే ఇంకో దానికి కూడా అందులో కూడా అది కూడా తెలిసిపోయినాను. 3 డబ్బులు న్యాయం చేసుకున్నాను. 10 మంది చెప్పాను. నాకేమైంది నేను జాయిన్ అయ్యి 2 సంవత్సరాలు అయింది. అయితే ఒక్కొక్క డబ్బులు 2
4 సార్లు ఆపరేషన్ చేశాను. చేసినప్పుడు 3 నెలలు రక్తం ఇంచుగానే ఉండాలి, ఎటు 4 నెలలు 12 నెలలు సంవత్సరం ఇంచుగానే ఉన్నా. మళ్ళీ ఒక 5-6 నెలలు తీసుకున్నాక నాకు ఖర్చు వచ్చేసి 450 రూపాయలు, ఐదు చెప్పు 4,950. డిసెంబర్ గోలు 1,00,000 తీసుకోవాలి. గుడ్ మార్నింగ్ వెస్టేజ్. నేను బిఫోర్ మేము వ్యాపారం చేసుకునే వాళ్ళం. ఇప్పుడు వెస్టేజ్లోకి వచ్చిన తర్వాత మాకు విలువలు వాల్యూలు వచ్చి మా పిల్లలకు మంచి లైఫ్ ఇవ్వాలని మేము డిసైడ్ అయినాం. మా వారు మేము ఇద్దరం కష్టపడి ప్రాణం పెట్టుకొని పనిచేస్తున్నాం. మేము ఇంట్లో మా తమ్ముడు, మా పుట్టినోళ్ళు, మా అత్తయ్యలు అందరూ ఇంట్లో చేస్తున్నారు. వాళ్ళ కోసం మేము ప్రాణం పెట్టి వాళ్ళు మా టీములు అందరూ కూడా వచ్చేసినారు. మా లీడర్లు మంచి లీడర్లు వచ్చారు. మేము మాకు వెస్టేజ్లో ఉన్నంత ఆనందం దేంట్లో లేదు. ఎందుకంటే ఇంకా మనీ ఉంది, ఆరోగ్యం ఉంది, ఆనందం ఉంది. ఇదేం కావాలి? బయట ఏం లేదు, ఇంట్లో ఉంది. ఉండబట్టి మేము నిలబడి పని చేస్తున్నాం. మాకు మంచి డైమండ్లు వచ్చారు. ఎందుకంటే మా కోడ్ ఇప్పుడు డైమండ్. ఎందుకంటే మంచి మంచి లీడర్లు వచ్చారు కాబట్టి వాళ్ళే మాకు డైమండ్లు. మేము ప్రాణం పెట్టి పని చేస్తాం. వెస్టేజ్ మా ఫ్యామిలీ ప్రాణం మా గుండెలో పెట్టుకుంటాం. మా వెస్టేజ్ని తనకు మాకు వచ్చే డిసెంబర్ కల్లా మేము 1,00,000 పెట్టాలని వర్క్ చేస్తున్నాము. గుడ్ మార్నింగ్ మాట్లాడాలా నా భార్య. అది ఒక ఆటో డ్రైవర్ని, నా భార్య ఏమో వ్యాపారం చేస్తూ ఉంది. అదే వ్యాపారం చేస్తుంది. నేను వచ్చేసి ఆటో దొరుకుతున్నాను. డైలీ నాకు వచ్చేసి ఒక 1000 నుంచి 1,500 లోపు వస్తుంది. చేస్తా ఉన్నా ఎన్నో చేసినాక నా లైఫ్ అనేది బయట అనేది నాకు తిని అనేది నాకు కుదరలే. ఎన్నో వ్యాపారాలు చేశాను కానీ కుదరలే. ఎందువల్లంటే రేపు నేను బతికాను చేసినా కానీ నేను ఒక్కనే కదా. దీంట్లో ఒక టీం తయారైన ఒక మంచి పేరు వస్తుంది, ఒక పేరు ప్రతిష్టలు వస్తుంది అని చెప్పి నేను బాగా ఆలోచిస్తాను. అందులో దీంట్లో ఉన్నది 3 మెంబర్స్ ఉంటాను. అది నాకు బాగా వర్కౌట్ అయింది కాదు. ఎందువల్లంటే నాకైతే చదువు లేదు, రాసి చెప్ప నాకు చదువు లేదు. నేను చదివిన చదువుకున్నా కానీ నాకు బయట ఏదైనా జాబ్ ఇవ్వాలన్నా కానీ 5 దోస్తులు డబ్బు కావాలంటారు, అది ఇది చాలా గొడవలు ఉంటాయి. నాకైతే ఏది కూడా నేను ఆలోచించలేదు. కానీ వెస్టేజ్ అన్నప్పుడు ఒక ప్లాట్ఫామ్ అనేది మన అన్ని గోపిస్తారు నాకు పరిచయం చేశారు. దీన్ని బాగా ఆలోచించాను. ఎవరో పాడకుండా బూట్ క్యాంప్కి వెళ్ళాను. అక్కడికి వెళ్ళిన తర్వాత ఏం తగ్గిందంటే అక్కడ ఎంతో మంది చాలా గొప్ప గొప్ప లీడర్లు వచ్చారు. అది వచ్చిన తర్వాత వాళ్ళు ఇలా వర్క్ బాగా జరుగుతుంది, మాకు ఇలా బాగైంది, అది ఇది అని చెప్పి అలా చాలా మంది చెప్తున్నారు. కానీ అందులో నుంచి ఒక హమీనా మేడం అన్న మేడం గారు నాకు బాగా ఒక అమీనా మేడం అన్న మేడం గారు నాకు ఒక లైఫ్ అనేది ఒక ఆమె లైఫ్ అనేది చూసేసి నా లైఫ్ చూసేస్తే నా లైఫ్ కూడా చిన్న స్థాయి లైఫ్ నేను కూడా పైకి ఎదగాల అంటే ఎలా ఎదగాల, ఒక ఇచ్చేది ప్లాట్ఫామ్ వచ్చింది వెదవచ్చు అన్న ఆలోచన అనేది నాకు వచ్చేసింది. ఇచ్చేది అనేది గుండెల్లో తట్టుకొని వర్క్ చేస్తుంటా. పోయిన నెలలో బ్రాంచ్ డైరెక్ట్ అయింది, ఈ నెలలో సిల్వర్ డైరెక్ట్ అయ్యాను. ఫస్ట్ వచ్చిన 5 లక్షలు వచ్చి 444 రూపాయలు. రెండో ఇన్కమ్ వచ్చేసి 8,550 రూపాయలు. ఈ నెలలో వర్క్ చేశాను కానీ 30,000 20,000 తీసుకుందని చెప్పని కోరుకున్నాను సార్. ఎందుకంటే సార్ మరి థ్యాంక్ యూ సార్. గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ వెస్టీజ్. ఇప్పుడు వచ్చిందండి సార్. ముందు వరుస వెనక సార్ గుడ్ మార్నింగ్. ఓకే ఇప్పుడు సార్ నా పేరు రామకృష్ణ. మాది వెనుకొండ దగ్గర వచ్చిన పల్లెటూరు అండి. నేను వెస్టేజ్కి రాకముందు నేను ఒక ఆర్టీసీలో ఒక కాంట్రాక్ట్ బేసిక్లో డ్రైవర్. ఎంత కష్టపడి చేసినా నెల వచ్చేసరికి మళ్ళీ అప్పుడు ఎదురు చూస్తా ఉంటాం. వాళ్ళు వచ్చే శాలరీ తెచ్చిన కాడ పోతా ఉంటుంది. ఇంకా నేను ఎప్పుడు సార్ మిగిలించేది 10 రూపాయలు కూడా మిగిలించాను.
నాకు దేవుడు అంట వెస్టేజ్ ఒక 7 నెలల క్రితం పరిచయం అయిందండి మా అప్లైన్ ద్వారా. మా గ్రేట్ అప్లైన్ వచ్చేసి కీర్తన మేడం గారని చిలకలూరుపేటలో ఉంటారు ఆమె. అయితే మా పైన ఇంకో మా సీనియర్స్ ఉన్నారండి, ఎంఎస్ సార్ టీంలో ఒక మెయిన్ లీగ్లో ఉంటారండి ఆమె, మేరీ శ్యామ్ గారని. మన రీసెంట్ గా ఉమెన్ ఎంపవర్మెంట్ చూసారా, ఉమెన్స్ డే జరిగింది కదా, ఆ ఉమెన్స్ డే తరఫున మన ఆంధ్రప్రదేశ్ తరఫున మా మేడం గారు మేరీ మేడం గారు వెళ్ళి అవార్డు తీసుకున్నారండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తరఫున. అది మన వెస్టేజ్ కంపెనీ తరఫున, వెస్టేజ్ మార్కెటింగ్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ తరఫున నెట్వర్క్ మార్కెటింగ్ లో ఏకైక అవార్డు ఉమెన్స్ డే అవార్డు తీసుకున్న వ్యక్తి ఒక సామాన్యురాలండి లేని. అర్థం చేసుకోండి, వెస్టేజ్ అనేది గల్లీ నుంచి ఢిల్లీ వరకు తీసుకెళ్తుందండి. కష్టపడి పని చేస్తే ప్రతి ఒక్కరు కూడా ఎదుగుతారు. మీరు అనుకున్న గోల్ ఖచ్చితంగా సాధిస్తారు. పిల్లలకి మంచి భవిష్యత్తు ఇస్తుంది వెస్టేజ్. ఇలాంటి వెస్టేజ్ గా మీ భూమి మీద ఎక్కడ కూడా దేవుడు అండగానే దొరకదండి మనకి. గౌతమ్ బాడే గారికి గట్టిగా ఒకసారి చెప్పండి మేడం సార్. మన వెస్టేజ్ మేనేజింగ్ డైరెక్టర్ మిస్టర్ గౌతమ్ బాడే సార్. థ్యాంక్ యూ గౌతమ్ బాడే సార్. సార్ నేను 7 నెలలు వెస్టేజ్కి వచ్చి ఫస్ట్ ఆఫ్ ఆల్ నా చెక్ వచ్చేసి 128 రూపీస్ అంటే 128 రూపాయలు. ఇప్పుడు చెక్ వచ్చేసి సిల్వర్ గా ఉన్నానండి 12,212 రూపాయలు. నా డిసెంబర్ రేట్ వచ్చేసి 1,00,000 రూపాయలు పెంచిక. థ్యాంక్ యూ వెస్టేజ్, థ్యాంక్ యూ. నాకు టైం ఇచ్చినందుకు సార్ వాళ్ళకి చాలా థ్యాంక్స్, ధన్యవాదాలు. గుడ్ మార్నింగ్ లీడర్స్. నా పేరు అనిలు మేదరమెట్ల. నేను వచ్చేసి ట్రాక్టర్ మెకానిక్ గా చేస్తూ వ్యవసాయం చేస్తుంటానండి. నన్ను ఈ ప్లాట్ఫారానికి పరిచయం చేసింది మా చెల్లెలు. ఇక్కడ నేను వచ్చేసి పొలం అంటే ఇంట్రెస్ట్. రైతు నేను ట్రాక్టర్ మెకానిక్ నేర్చుకున్నా కానీ దాన్ని పార్ట్ టైం గానే చేస్తాను. పొలం అంటే చిన్నప్పటి నుంచి మా తాత గారి కాడి నుంచి పొలం అంటే మంచి ఇది ఉంది నాకు. అందువల్ల నేర్చుకున్న దాంట్లో పొలం మీద ఎక్కువ ఫోకస్ పెడుతుంటాను. ఒక మీటింగ్ ఉందన్నా రానని చెప్పి ఇక్కడే ఒక మీటింగ్ కి తీసుకొచ్చింది. సౌత్ ఇండియా సూపర్ స్టార్ మీటింగ్ లోనే నేను డిసైడ్ అయ్యి దీంట్లో నేను చేసే ఏ పని అయినా లైఫ్ లేదు, నేను చదువుకోలేదు, నేను కొంచెం బాధపడేవాడిని. మా అన్నయ్య వచ్చేసి వెన్సైడ్ గ్రానైట్ బిజినెస్ చేస్తుంటాడు, మా తమ్ముడు సాఫ్ట్వేర్. నేను ఒక్కనే చదువుకోలేదని కొద్దిగా బాధపడేవాడిని. అలా ఈ మీటింగ్ వచ్చేసి ఇక్కడ డిసైడ్ అయ్యి దీంట్లో వర్క్ చేయాలి, చదువున్నా లేకపోయినా. 2వ తరగతి చదువుకున్న ఆయమ్మే 4.5 లక్షలు చేస్తుంది. నేను 7వ తరగతి చదువుకున్నాను కదా, నాకేమి అని చెప్పి దీంట్లో వెస్టేజ్ లో ఫుల్ టైం స్టార్ట్ చేసి సిల్వర్ గా క్వాలిఫైడ్ అయ్యాను. ఫస్ట్ మంత్ చెక్ వచ్చేసి 330, హైయెస్ట్ వచ్చేసి 9,000 దాకా చెక్ తీసుకున్నాను. దీంట్లో ఎందుకు వర్క్ చేస్తున్నానంటే 10 మంది రైతులకి ఉపయోగపడచ్చు. నా వల్ల నేను ఏ పని చేసినా ఒకరికి ఉపయోగపడేదిలా, మా ఫ్యామిలీకి కూడా ఉపయోగపడేదిలా, ఏం మిగిలిచ్చేదిలా. అదే వెస్టేజ్ లో ఉంటే 10 మందికి రైతులకు ఉపయోగపడచ్చు, నేను ఆనందంగా లగ్జరీ లైఫ్ అనుభవించవచ్చు. నేనున్నా లేకపోయినా మా ఫ్యామిలీకి సెక్యూరిటీ ఇస్తుంది వెస్టేజ్ అని వచ్చేసి ఈ ప్లాట్ఫారాన్ని ఎంచుకున్నాను. ఫుల్ టైం చేయాలని డిసైడ్ అయ్యి వర్క్ చేస్తున్నాను. నా డిసెంబర్ గోల్ 1 lakh తీసుకోవాలని గోల్ తోటి వర్క్ చేస్తున్నాను. థ్యాంక్ యూ సార్. ఇంకొక గ్రేట్ లీడర్ హైదరాబాద్ నుంచి వస్తున్నాడు. ఒకే ఒక నెలలో క్రాంతి డైరెక్టర్ రావడం జరిగింది సార్. సార్ వచ్చి మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాను. గుడ్ మార్నింగ్. అందరూ బాగున్నారా? అయిపోయిందా భోజనం? ఎవరు చెప్పారు? సీనియర్స్ తీసుకొచ్చి కూర్చోబెట్టారు ఇక్కడ.
ఇంకా ఏం స్టార్ట్ చేయలేదు అని చెప్పి చూస్తా ఉన్నారా? మాకు అలాగే చెప్పారు ఫస్ట్. నేను ఫస్ట్ గతంలో చాలా కంపెనీలో మార్కెటింగ్ చేశాను. కానీ విషయం ఏంటంటే అసలు నాకు ఈ మెసేజ్ అనేది ఫస్ట్ నుంచి నాకు తెలియదు. ఒకరోజు మా అమ్మగారు హైదరాబాద్ వచ్చారు. హైదరాబాద్ వస్తే మా అమ్మగారికి షుగర్ ఉంది. ఆ షుగర్ వచ్చినప్పుడు మా అమ్మగారు హైదరాబాద్కి వచ్చి ఇబ్బంది పడతా ఉన్నారు. అయ్యో ఏదమ్మా ఇబ్బంది పడుతున్నాం ఏంటంటే, లేదయ్యా బాగుంటలేదు అది అన్నది. అదే టైంలో అక్కడ రూపం గారు అక్కడ ఒక ఆమె కూర్చొని ఉన్నారు. ఆమె మా అమ్మకి మెసేజ్ పరిచయం చేసిందంట. మెసేజ్ పరిచయం చేస్తే, అమ్మ ఇందులో సప్లిమెంటరీ వాడండి మీకు బాగుంటుంది అని చెప్పేసి చెప్తే, మా అమ్మగారు అన్నారు నాకు చెప్పకుండా కంపెనీలో మెడిసిన్ వాడటం స్టార్ట్ చేశారు. 2 months వాడారు. 2 months తర్వాత మళ్ళీ హైదరాబాద్ వచ్చారు నా దగ్గరికి. వచ్చిన తర్వాత మా అమ్మగారు లేచి బాగా చక్క అటు తిరుగుతారు ఇటు తిరుగుతున్నారు. అంతకుముందు వచ్చినప్పుడు ఏమో నీరసంగా ఉన్నావు, ఇప్పుడు వచ్చినప్పుడు చక్క నడుస్తా ఉన్నావు ఏంటి అని అడిగా. అయ్యా నీకు ఒక విషయం చెప్పాలి అని. ఏంటి చెప్పమ్మా అన్న. అయ్యా పలానా వెస్టేజ్ కంపెనీలో నేను ఇట్లా మెడిసిన్ వాడుతున్నాను అయ్యా అన్నాను. ఏం మెడిసిన్ అమ్మా అన్న. మెడిసిన్ కాదయ్యా ఆర్గానిక్ ప్రోడక్ట్ అంట, ఒక్కసారి వినయ్యా అన్నాను. అంటే వద్దమ్మా ఇట్లాంటి వద్దు మార్కెట్లోకి, నువ్వు మాట్లాడొద్దు నువ్వు చెయ్యొద్దు అని అన్నా. ఆహా నా మాట వినిపించుకోవాలా. మళ్ళీ నెక్స్ట్ మంత్ మళ్ళీ వచ్చింది. ఇంకా చాలా హుషారుగా ఉంది. అసలు ఏంటమ్మా అంటే అయ్యా ఒక్కసారి నా మాట విను, ఒక్కసారి సీనియర్స్ తో మాట్లాడు, వాళ్ళు వస్తారు నీ దగ్గరికి, నువ్వు విన్న తర్వాత నువ్వు వద్దంటే నేను మానేస్తా, నువ్వు వాడొద్దు అంటే నేను మానేస్తా అని అంటే, సరే అమ్మగారు ఇంత హుషారుగా ఉన్నారు కదా నేను ఎందుకు వద్దనాలి, సరేనమ్మా సరే అవన్నీ పిలిపించు అన్న. పిలిపించానంటే కోటేశ్వరరావు గారిని మన వాళ్ళ మిస్సెస్ ఇంట్లో వచ్చారు నా దగ్గరికి. వచ్చి అన్నయ్య ఇది అని చెప్పేస్తానంటే, ఏంటమ్మా ఇది ఊరికే చెప్పండి నాకు, ఏంటనే నాకు తెలియాలి కదా, మీరేం చెప్తున్నారు మీకైనా అర్థం అవుతుందా. నేను వాళ్ళ మీద కోపడితే అట్లాంటప్పుడు మన గ్రేట్ లీడర్ అంజబాబు గారు వచ్చారు నా దగ్గరికి. అంజబాబు గారు వచ్చి నాకు చెప్పడం జరిగింది. ఓహో అంజబాబు గారు వచ్చి చెప్పారు, సరేనండి చూద్దామండి అని అన్నా. అనేటప్పటికి అంజబాబు గారు ఏం చేశారు, పట్టు వదల విక్రమార్కుడిలాగా గోపి సార్ని పంపించారు. గోపి సార్ వచ్చి 2 రోజుల పాటు నాతోనే ఉన్నాడు. వద్దు సార్ అన్న, లేదు సార్ రండి అని అన్నాడు. వాస్తవంగా రావడం ఫస్ట్ మీటింగ్ అంటే ఇది. అసలు మీటింగ్ రాలేదు, ఇదే ఫస్ట్ మీటింగ్ రావడం. అసలు మీటింగ్ ఏం చెప్తానో కూడా నాకు తెలియదు. నేను ఇన్స్పైర్ అయింది మా అమ్మగారిని చూసి మార్కెట్లోకి వచ్చాను. కానీ ఇవాళ మటుకు ఆ మెడిసిన్ ద్వారా నేను 3 ఇప్పించాను. మెడిసిన్ 3 కూడా ఇవాళ సూపర్ మెడిసిన్ అని చెప్పేసి అంటున్నారు. 3 బాగుంది అంటున్నారు. అదే 3 ఇక్కడికి 30 మందిని తీసుకొని వచ్చారు. వాళ్ళందరూ ఇక్కడే ఉన్నారు. అసలు ఏంటి చూద్దాము చేద్దాము అని అన్న వ్యక్తులు కూడా ఇప్పుడు మీరు అందరూ మాట్లాడుతూ ఉంటే ఎవరైనా చూసినా తప్ప ఎవరు మాట్లాడుతున్నారు అంటే వాళ్ళకి అర్థమైంది, ఓహో ఈ కంపెనీలో మనం చేస్తే మనకు ఒక లైఫ్ ఉంది అనేది వాళ్ళకి ఒక గోల్ ఉంది. వాసన నేను ఉన్నానండి, నేను మున్సిపాలిటీలో జాబ్ చేస్తాను. ఎవ్రీ మంత్ నాకు 35,000 రూపాయలు శాలరీ, నాకు చేయాల్సిన అవసరం లేదు. కానీ అది సరిపోదు, ఇంకా మంచి స్టేజ్కి వెళ్ళాలి నేను అని చెప్పి గోల్ పెట్టుకొని నెక్స్ట్ మంత్ నుంచి నెలకి 1,00,000 రూపాయలు తీసుకున్న దగ్గర నేను ప్లాన్ చేసుకోవాలని కోరుకుంటున్నాను. ఓకేనండి. అంటే చాలా రోజులు మళ్ళీ పట్టుకున్నాను కదా, కొంచెం మాట్లాడుతూ ఉంటుంది. ఏమీ కాదు, నెక్స్ట్ నుంచి మళ్ళీ బాగా మాట్లాడతాను. జై హింద్, జై వెస్టేజ్. సార్ గాంధీ అన్న శిల్వారావు వాళ్ళ గోల్స్ వాళ్ళ డ్రీమ్స్ నెరవేరాలని ఒకసారి భగవంతుని కోరుకుంటూ గోల్డ్ అండ్ స్టార్ వచ్చి వాళ్ళ అమూల్యమైన స్పీచ్ ఇవ్వాల్సిందిగా కోరుకుంటున్నాం. ప్లీజ్ వెల్కమ్ గోల్డ్ అండ్ స్టార్. సార్ నా పేరు తెలియదు, లీడర్స్ అండ్ లేడీ లీడర్స్ అండ్ జెంట్స్ ప్రతి ఒక్క లీడర్ కూడా గోల్డ్
స్టాఫ్ రావాల్సిందిగా కోరుకుంటున్నాం. తర్వాత పిలవలేదని అనుకోమాకండి, ఎందుకంటే కొత్త వాళ్ళు ఉన్నారు కాబట్టి ఎవరు గోల్డ్ ఎవరు స్టారో తెలియదు కాబట్టి పేరుగా వాళ్ళకి ధన్యవాదాలు తెలుపుకుంటూ అందరినీ పిలుచుకుంటున్నాం సార్. ప్లీజ్ గోల్డ్ అండ్ స్టార్ రావాల్సిందిగా కోరుకుంటున్నాం. నా పేరు దయామణి, మాది పెట్లూరు గారి పాలెం పక్కనే. నేను వెస్టేజ్కి వచ్చి 1 year అయింది. 1 year నుంచి మా ఊళ్ళో నాకు తెలిసిన వాళ్ళందరికీ చెప్తానే ఉన్నాను. నువ్వు చెప్తే మేమీ ఏంటంటే ఎవరు పట్టించుకోలేదు. కానీ నోలు చాలా వచ్చాయి. నోలు వస్తే మనం ఆగొచ్చా సార్? నోలు వస్తే నెక్స్ట్కి వెళ్ళిపోవాలంటే అంటే నెక్స్ట్ మనకు వాళ్ళే చూపిస్తున్నారు నెక్స్ట్కి వెళ్ళండి. మా ఊళ్ళో అందరూ చెప్పాను, ఎవ్వరు వెళ్ళలేదు. ఇప్పుడు కూడా నా తరఫున వచ్చింది మా ఊరు నుంచి ఎవరు రాలేదు. నాకు నర్సరాపేటలో టీం వచ్చింది. ఒక్క లీడర్ ఒక మీటింగ్కి వచ్చారు, కనెక్ట్ అయ్యారు. ఆ లీడర్ నుంచి నాకు చాలా టీం వచ్చింది. లాస్ట్ మంత్ నేను గోల్డ్ లెవెల్లోకి వచ్చాను, గోల్డ్ క్వాలిఫైడ్ అయ్యాను. సిల్వర్లో 16,000 చెక్ తీసుకోవడం జరిగింది. నా టీం అంతా ఇక్కడే ఉన్నారు. ఒకసారి లేస్తారా మేడం? వాళ్ళంతా నా టీం ఉన్నారు. మా ఊరు నుంచి ఒక్కడ రాలేదు. అంటే మనం ఎక్కడైనా చేసుకోవచ్చు, ఎవరితోనైనా చేసుకోవచ్చు. అంటే మనం ఫిక్స్ అవ్వాలి. ఫిక్స్ అయ్యి 10 మందికి ఆరోగ్యాన్ని పంచితే కంపెనీ డబ్బులు ఇస్తానంటుంది. మనం మంచిగా చేస్తున్నాం కదా సార్, మనం ఎవరికి అబద్ధాలు చెప్పట్లేదు, మంచిగా చేస్తున్నాం. ఆ మంచిలో మనకి మంచిగా జరుగుతుంది కానీ చెడు జరగదు కదా. అందుకే ఎవరికైనా పంచొచ్చు మంచిది. థ్యాంక్ యూ నాకు అవకాశం వచ్చింది. Good morning, Mrs. Good morning, all leaders. Good morning, Nasrapeta. నా పేరు వేదవాణి అండి. నేను కొండెపి, ప్రకాశం జిల్లా కొండెపి నుంచి రావడం జరిగింది. నేను కొండెపి గవర్నమెంట్ హాస్పిటల్లో హెడ్ నర్స్గా వర్క్ చేస్తున్నాను. గవర్నమెంట్ జాబ్, 27 years సర్వీస్. నేను ఈ ప్లాట్ఫామ్లోకి రావడానికి కారణము, ఒక ఆర్గానిక్ షాప్ అతను వచ్చి, మేడం గారు మీరు ఇంటికి వచ్చి ఏం ఆయిల్ వాడుతున్నారని అడిగాను ఫస్ట్. అప్పటికి నేను సన్ఫ్లవర్ ఆయిల్ వాడుతున్నాను. అంటే ఏం ఆయిల్ వాడుతున్నాను, ఏం చేస్తున్నాను అసలు ఆలోచించే పరిస్థితి లేదు. నా డ్యూటీ పరిస్థితి అంత భయంకరమైన పరిస్థితి. డ్యూటీ, ఇల్లు, పిల్లలు, అంత తప్ప ఏమి ఆలోచించే పరిస్థితి లేదు. అలాంటప్పుడు ఆయిల్ గురించి చెప్పినప్పుడు నాకు ఒక ఆలోచన వచ్చింది. ప్రమోషన్ మీద వచ్చాను, ఏజ్ 50 years వచ్చింది. ఇక్కడి నుంచి అయినా ఆరోగ్యాన్ని చూసుకోవాలని ఐడి తీసుకొని వెంటనే 100 పాయింట్కి ఆయిల్ ఇంట్లో అన్ని మొత్తం మార్చుకున్నానండి. మార్చుకున్న తర్వాత చాలా చేంజ్ వచ్చింది. ఓన్లీ వంటగదిలో ఒక ఆయిల్ మార్చుకోవడం వల్ల. సరే, తర్వాత నా అప్లైనర్ వచ్చి హాస్పిటల్ చుట్టూ 6 నెలలు తిరిగారు. మేడం గారు ఒక్క మీటింగ్ రండి 1,20,000 నా శాలరీ, నేను వెళ్తాను మీటింగ్కి. 6 నెలలు తిరిగారు. ఎందుకంటే నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది. ఇక్కడి నుంచి హైదరాబాద్ నుంచి వచ్చారు, సాగర్ నుంచి వచ్చారు. ఇక్కడ నర్సరావుపేట లోకల్లో ఉన్న వాళ్ళని నేను టికెట్ బుక్ చేసి లాక్ చేసి పెట్టాను. 20 tickets బుక్ చేస్తే ఆ వాల్యూ తెలీదు. అంటే దీనిలో జర్నీ చేస్తే ఒక్కసారి మీటింగ్ వస్తే, ఎందుకంటే మీటింగ్ రండి అంటే ఎప్పుడు ఎక్కడ 2 questions అడగాలని. ఎందుకంటే నేను 6 నెలలు టైం వేస్ట్ చేశాను. అందుకని అలా టైం ఎవరు వేస్ట్ చేసుకోవద్దు. మీటింగ్ అంటే ఎప్పుడు ఎక్కడ అదే క్వశ్చన్ అడగండి. అలా 6 నెలలు టైం వేస్ట్ చేశాను. నేను జాయిన్ అయింది 2 years. 2 yearsలో 6 నెలలు మీటింగ్కి వెళ్దాం. 6 నెలలు ఫస్ట్ నేను టెస్ట్ చేయాలి. నేను వాడుకున్నాను. నా కింద స్టాఫ్ చెప్పాను, మా స్టాఫ్కి. తర్వాత ఒక అప్లైనర్ వచ్చి ఎంఎస్ఆర్ గారు వస్తున్నారమ్మా కొండకి ఒక్కసారి మీటింగ్ అన్నప్పుడు 10.5 లక్షలు తీసుకుంటున్నారు ఆ రోజు సార్. ఆ సార్ చూద్దామని వెళ్ళాను. సెక్యూరిటీ తీసుకుని ఒక మీటింగ్లో ఏమీ అర్థం కాదు. తర్వాత ఒక 4-5 మీటింగ్కి వెళ్ళి దీని విలువ ఏంటో తెలుసుకొని
ఇంకా దీనిలో స్ట్రాంగ్గా డిసైడ్ అయ్యి చెయ్యాలి అని ఎప్పుడు కోరిక కలిగిందంటే మా ఫాదర్ వచ్చారు నాతో పాటు మీటింగ్కి. అమ్మ, నీ ద్వారా మన ఊళ్ళో కూడా చాలా మంది పేదవాళ్ళు ఉన్నారు, చాలా మంది అనారోగ్యంతో ఉన్నారు. ఎందుకంటే మాకు మెడికల్ నాలెడ్జ్ ఉంటుంది. నేను ఈ నర్సరావుపేటతో చాలా అవినాభావ సంబంధం ఉంది. నేను ఇక్కడ ఐ డిపార్ట్మెంట్లో పనిచేశాను 6 ఇయర్స్, ప్రతిపాడులో 11 సంవత్సరాలు పనిచేశాను, అద్దంకిలో 6 సంవత్సరాలు పనిచేశాను, కొండకులో 4వ సంవత్సరం, అంటే మొత్తం 27 ఇయర్స్ సర్వీస్. ఇంకా అంతకుముందు అపోలో హాస్పిటల్లో చేశాను. మొత్తం ఏదైనా టోటల్ 30 సంవత్సరాల సర్వీస్ ఉంది. మీరు ఒకసారి ఆలోచించండి, ఎందుకు దీనిలో జర్నీ చేస్తున్నామంటే ఇంగ్లీష్ మందుల వల్ల టెంపరీనే, పర్మనెంట్ సొల్యూషన్ అనేది ఉండదు. మనము తినే ఆహారం అంటే మనం ఫుడ్ సప్లిమెంట్స్ దీనిలో. ఎందుకంటే నేను రోజుకి 10-20 మందికి నేను ఫస్ట్ ఏం చేస్తున్నా, మీటింగ్కి వచ్చి మీరు నాలెడ్జ్ తీసుకోండి, దీనిలో జర్నీ చేయండి, నాలెడ్జ్ తీసుకోండి అన్నారు. నేను ఉదయం 5 గంటలు మొదలుపెట్టి రాత్రి 12 మొత్తం ఒక డైరీ ప్రిపేర్ చేసుకున్నాను, దీనిలో నాలెడ్జ్ తీసుకున్నాను. ఈరోజు సప్లిమెంట్ నాలెడ్జ్ అంటే టిప్ మీద ఉంటుంది. అలా నాలెడ్జ్ తీసుకున్నా కానీ నాకు ఇంకా ఏమి తెలియదు, నాకు 5% తెలుసు. నేను ఇంకా చాలా తెలుసుకోవాలని నేను ఈరోజు కూడా ఒక స్టూడెంట్ లాగా జర్నీ చేస్తున్నాను. నా ఫస్ట్ ఇన్కమ్ వచ్చేసి 243 రూపాయలు, నా హైయెస్ట్ చెక్ వచ్చేసి 46,500. నేను లాస్ట్ మంత్ ఉండేది వారానికి ఒక్కరోజు సర్వే. జస్ట్ నేను పార్ట్ టైంగానే జర్నీ చేస్తే ఇంత చెక్కు తీసుకుంటే మీకు 10,000, 15,000, 20,000 మీ శాలరీ మీకు ఏదైనా మీరు ఉన్న వృత్తుల్లో మీరు చేస్తేనే వస్తాయి. 60 సంవత్సరాలు చేయండి, 70 సంవత్సరాలు. కానీ ఇందులో ఒక్క రూపాయి కట్టేది లేదు, కట్టించేది లేదు, ఎవరు మనల్ని క్వశ్చన్ చేసేది లేదు అని నాకు ఈ జర్నీ చాలా బాగా నచ్చింది. 3 జనరేషన్స్ ఇంకా ఉంది. మెయిన్ అన్నిటికంటే ఆరోగ్యం ఉంది. నేను అది నమ్మి వచ్చాను. ఎందుకంటే మెయిన్ ఆరోగ్యం ఉంది, వాడుకుంటే ఆరోగ్యం ఉంది, చేసుకుంటే ఆదాయం ఉంది, 3 జనరేషన్స్ ఇన్కమ్ ఉంది. అలా నా జర్నీ స్టార్ట్ చేసి నాకున్న అతి తక్కువ టైంలో నేను జస్ట్ ఫోన్లోనే నా టీం బిల్డ్ అయింది. ఫోన్లోనే ఒక్కరోజు ఒక్క ఆదివారం వచ్చి మీటింగ్ పెట్టానంటే చాలా ప్లాన్ చేసుకొని వచ్చి 10-15 మీటింగ్లు పెట్టను నేను ఇద్దరు. వాళ్ళకి చెప్తే ఏమనుకుంటారా, వీళ్ళకి చెప్తే ఏమనుకుంటారా, ఫస్ట్ అలా ఫీల్ అయ్యేదాన్ని. ఇప్పుడు ఆటో ఎక్కినా ఆటో డ్రైవర్తో కూడా చెప్తాను, బస్సులో పక్కన ఉంటే పక్కన వాళ్ళతో కూడా చెప్తాను. ఈ బిజినెస్ లో మనం ఏం ఫీల్ అవ్వకూడదు. అదే చెప్తారు ఎంఎస్ఆర్ గారు, ముందు మనల్ని మనం మార్చుకోవాలి. ఫస్ట్ అనుకునేదాన్ని, ఎవరు వాళ్ళు చెప్తే ఏమనుకుంటారో, వాళ్ళు వింటారో వినరో అవన్నీ పక్కన పెట్టి, వాళ్ళు వినకపోయినా వాళ్ళు ఏమన్నా అనుకుంటారనుకున్నా, ఏమన్నా అన్నా కానీ అది నేను పాజిటివ్గా తీసుకొని, నాకు వచ్చినాయి రిజెక్షన్స్. ఫోన్ చేస్తే ఫోన్ పెట్టేశారు, చంప మీద కొట్టినట్టుంది. అలాంటి రిజెక్షన్స్ ఎన్నో వచ్చినాయి. కానీ ఏమన్నా ఏం చేసినా వాళ్ళ నుంచి నేను పాజిటివ్గా తీసుకొని ఈరోజు స్ట్రాంగ్గా డిసైడ్ అయ్యి జర్నీ చేస్తూ ఉన్నాను. ముందు నాకంటే మా పిల్లలు కూడా ఫారిన్లో సెటిల్ అయ్యారు. యాక్చువల్గా ఇంట్లో హస్బెండ్ ఇన్ని అవకాశాలు ఉన్నప్పుడు అసలు ఈ జర్నీ చేయడానికి ఫస్ట్ మా హస్బెండ్ ఎంకరేజ్ చేయలేదు. నేను ఒకటే చెప్పాను, నేను ఒక 2 ఇయర్స్ నన్ను వదిలేస్తే నేను దీనిలో జర్నీ చేస్తాను, కొంతమందిని నా ద్వారా నిలబెట్టాలి, మా నాన్న కోరిక తీర్చాలి అని దీనిలో స్ట్రాంగ్గా చాలా సీరియస్గా జర్నీ చేస్తున్నానండి. డైరెక్ట్ సెల్లింగ్, నెట్వర్క్ మార్కెటింగ్ ఆ పవరే వేరు. మీరు చేస్తే 60 సంవత్సరాలు చేసినా 70 సంవత్సరాలు మీరు చేస్తేనే వస్తాయి. కానీ దీనిలో మీరు డిసైడ్ అయ్యి ఒక 2 ఇయర్స్ కానీ కాకపోతే ఒక 5 ఇయర్స్ కానీ ఫుల్ టైం కనుక మీరు డిసైడ్ అయ్యి చేస్తే మీరు నిద్రపోతున్నా మీ అకౌంట్లో వాళ్ళేకుండా ఖచ్చితంగా నేను చాలా చేస్తాను. ఎంఎస్ఆర్ గారు, మీరు నిలబడండి, మీకు టీం వస్తుంది, మీరు నిలబడండి, కనపడండి అన్నప్పుడు నాకు అసలు అర్థమయ్యేది కాదు.
నిలబడేది. అసలు నాకేమో తెలుసు ఇక్కడ నేను అసలు ఒక జిల్లా నుంచి ఒక జిల్లా వెళ్ళాను, హాస్పిటల్ ఇల్లు తప్ప ఏమీ తెలియదు. టీం వచ్చేదేమో నాకు అర్థం కాలేదు. కానీ అలాంటిది టీము ఎటు నుంచి ఎట్టుకోతుందో తెలియదు. డైరెక్ట్ సెల్లింగ్ నెట్వర్క్ మార్కెటింగ్ పవర్ అది నేను తెలుసుకొని ఈరోజు సీరియస్గా ప్రాణం పెట్టి పనిచేస్తున్నా. 28 సంవత్సరాలు, 27వ సంవత్సరం కటింగ్ పోయి ₹1,00,000 నా అకౌంట్లో ఉంటాయి. 28 నెలలు 1 lakh తీసుకోవాలని గోలు పెట్టాను. థ్యాంక్ యూ వెస్టేజ్, థ్యాంక్ యూ ఎంఎస్ఆర్ గారు అసోసియేషన్. నిజంగా ఎంఎస్ఆర్ గారిలో నేను ఒక దేవుడిని చూస్తాను. ఈ జర్నీ చాలా బాగుంటుంది. ఇక్కడికి వస్తే అసలు ఆ ఫీలింగే వేరు. ఈ జర్నీ విలువలు నువ్వు చదువుకున్నావా చదువుకోలేదా అందరూ ఈక్వల్గా సార్ మేడం అంట ఈ విలువలే వేరుగా ఉంటాయి. కానీ మన ఎంఎస్ఆర్ గారి అసోసియేషన్ ఒక స్పెషల్, దీనిలో ఉండటం చాలా అదృష్టం. థ్యాంక్ యూ వెస్టేజ్. గుడ్ మార్నింగ్ లీడర్స్, గుడ్ మార్నింగ్ వెజిటేరియన్స్. ముందుగా నా పేరు వెంకటమ్మ అండి, మా సార్ పేరు కోటేశ్వరరావు. నేను నాగరమెట్ల నుంచి రావడం జరిగింది. బిఫోర్ వెస్టేజ్ అంతకుముందు మాది బట్టల షాపు, టైలరింగ్ చేసేదాన్ని. గ్యాస్ ట్రబుల్ ప్రాబ్లం వల్ల నేను వెస్టేజ్ సప్లిమెంట్స్ వాడుకొని వెస్టేజ్ జర్నీ చేయడం జరుగుతుంది. నా ఫస్ట్ ఇన్కమ్ వచ్చేసరికి ₹263. నేను టైలరింగ్ చేస్తే బ్లౌజ్ కుడితే 500 తీసుకుంటా. ₹260 వెస్టేజ్ చేయొచ్చా సార్? ఎస్ఆర్లో కానీ వచ్చే 200 కాదు, ముందు వచ్చే 1,00,000 కనిపించింది నాకు. ఎలా అంటే ఎంఎస్ఆర్ గురువు గారు చెప్పిన మాటలు, ఎక్కడ మీటింగ్ ఉంటే అక్కడ మీటింగ్ చదువు వేశారు. నాకు 7th క్లాస్ చదువుకున్నాను, ఎక్కడ జాబ్ రాదు. అందుకని చెప్పేసి ఎవరి దగ్గరికి వెళ్ళి పనిచేయడానికి ఇష్టం లేక ఓన్గా బట్టల షాప్ పెట్టుకున్నాం. నెలకి 30-40 వచ్చాయి. పర్లేదు నడుస్తుంది అనుకున్నా. హెల్త్ రాలేక ఒక 3 months బెడ్ రెస్ట్ లోన్ అయ్యాను. అదే టైంలో నాకు వెస్టేజ్ మా అత్తగారు అయినటువంటి కుమారి మేడం పరిచయం చేసింది. సప్లిమెంట్స్ వాడుకున్న దాకా నేను ఎవరికి చెప్పలేదు. సప్లిమెంట్స్ పౌడర్ తెలియాలి కదా. ఫస్ట్ చాలా హాస్పిటల్స్ తిరుగున్నాను, ఇంగ్లీష్ మందులు వాడుకున్నా తగ్గట్లేదు. కానీ ఇక్కడ వెస్టేజ్ లో మందులు ఉన్నాయి, ఆర్గానిక్ ప్రొడక్ట్స్ ఉన్నాయి, వాడుకొని మా అత్తగారు నాకు 3 నెలలు వెంటబడి చెప్పింది. విన్నాను. ఎందుకంటే చాలా హాస్పిటల్ తిరుగున్నా, చాలా డబ్బులు ఖర్చు పెట్టుకున్నా. కానీ ఇలాంటి నెట్వర్క్ మార్కెటింగ్ గురించి నాకు ఎప్పుడు తెలియదు, నా దగ్గరికి కూడా ఎప్పుడు రాలేదు. వినక 3 నెలలు వెనకేశాను. ఎప్పుడైతే గురువు గారు ఎంకేఆర్ సార్ ఉండి ఒక మీటింగ్కి వచ్చి వినురా నీకు బాగాలేదంటున్నావు కదా, ఎక్కడైనా డబ్బు కోసమే కదా పని చేసేదని చెప్తే అప్పటి నుంచి మీటింగ్స్కి వస్తాను సార్. ఎక్కడ మీటింగ్ ఉంటే అక్కడ మీటింగ్ ఎక్కడ మీటింగ్ ఉంటే అక్కడ మీటింగ్కి వచ్చి ఎంఎస్ఆర్ గురువు గారి మాటలు విని గురువు గారు ఎలా చెప్తే అలా నడుచుకుంటుంటే ఇప్పుడు నా హైయెస్ట్ వచ్చేసరికి ₹33,420 డిసెంబర్కి 1,50,000 తీసుకోవాలని గోల్ పెట్టుకొని వర్క్ చేస్తున్నాను. నేను తీసుకోవడమే కాకుండా నా లైఫ్ మొత్తానికి కూడా డిసెంబర్కి 70,000-80,000 ఇప్పించాలని గోల్ పెట్టుకొని వర్క్ చేస్తున్నాను. చిన్న విషయం ఏంటంటే సార్, మా షాప్ ఉంది, అంతా బాగానే ఉంది. కానీ ఈ స్టేజీలో ఉండి మాట్లాడగల అంత స్తోమత నాకు లేదు. అలాంటిది నేను ఇక్కడ ఉన్నాను అంటే గురువు గారి మాటలే. పిఎస్ఆర్ గారు చెప్తారు, మీటింగ్ ఉంది అంటే ఎప్పుడు ఎక్కడ అని అడగాలి. కానీ నిన్న చూశాను కదా, మొన్న చూశాను కదా అనే మాటలు మాట్లాడితే మనకి డబ్బులు రావు. వెస్టేజ్ అవి చేస్తున్నారు చాలా మంది, ప్రొడక్ట్ ఎక్కువ అంటున్నారు. ఎలా ఎక్కువ అర్థమవుతుందా సార్? గౌతమ్ బాబు గారు చేసింది ప్లాన్ ఉంటుంది. ఆ ప్లాన్ ప్రకారం వెస్టేజ్ సిస్టమ్ ఉంది. సిస్టమ్ ప్రకారం పట్టుకొని అప్పుడైనా రేపు చెప్తే అలా చేసుకుంటా పోతే లక్షల్లో ఇన్కమ్ అనేది ఖచ్చితంగా తీసుకోవచ్చు. అలా బిలీవ్ చేసి హార్ట్ఫుల్ గా వెస్టేజ్ ని గుండెల్లో పెట్టుకొని మీటింగ్స్కి వస్తున్నాను. ఈ అవకాశం ఇచ్చినటువంటి ఎంఎస్ఆర్ గారికి, గౌతమ్ బాబు సార్ గారికి 3 తరాలు వెనుబడి ఉంటాయని సమానంగా తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ ఎంఎస్ఆర్ సార్ అసోసియేషన్. చిన్న మాట సార్, అందరి దగ్గర మొబైల్స్ ఉన్నాయి కదా, అక్కడ కూర్చుంటే మొబైల్స్ వస్తా ఉన్నాయి. మనం ఇక్కడ అన్ని పనులు మానుకొని ఇక్కడికి ఎందుకు వచ్చాం? 2 గంటలు మీ మొబైల్స్ ఫ్లైట్ లో పెట్టుకోండి. 3 తరాలు ఇన్కమ్ తీసుకునే అవకాశం వెస్టేజ్ లో ఉంది. హార్ట్ఫుల్ గా బిలీవ్ చేయండి. మొబైల్స్ సైలెంట్ లో పెట్టుకోండి దయచేసి. ఎందుకంటే నేను అప్పుడు వినక
మోడల్ స్కూల్స్ బొల్లాపల్లి. నేను ఈ వెస్టేజ్ అనే ప్లాట్ఫామ్ రాకముందు, నేను గవర్నమెంట్ సెక్టార్కి రాకముందు I worked in Masterminds, a prestigious institution for chartered accountancy course. I worked as an acting principal for Vizag branch. And I was here, worked as a lecturer కూడా మాస్టర్మైండ్స్ కాలేజీలో 4 సంవత్సరాలు, యాక్టింగ్ ప్రిన్సిపల్ గా వైజాగ్ బ్రాంచ్ లో ఒక 4 సంవత్సరాలు చేసిన తర్వాత గవర్నమెంట్ సెక్టార్లో నాకు జాబ్ రావడం జరిగింది. ఆ తర్వాత ఏపీ మోడల్ స్కూల్స్ దాంట్లో ప్రజెంట్ ఎకనామిక్స్ లెక్చర్ గా వైస్ ప్రిన్సిపల్ గా పనిచేస్తున్నాను. మరి ఈ వెస్టేజ్ అనే ప్లాట్ఫారాన్ని నాకు పరిచయం చేసినటువంటి మా అప్పుడైనా ఆయనకి కృతజ్ఞత చెప్పుకున్నాను. ఆదినారాయణ గారు అని వెస్టేజ్ ప్లాట్ఫామ్ పరిచయం చేసింది ఆదినారాయణ గారు. ఆ తర్వాత ఈ వెస్టేజ్ లో నేను స్టిల్ కంటిన్యూ చదువుతూ ఉంటే దీనికి నాకు ఇంకో కానప్పుడు ఆయన వెంట ప్రొఫెసర్ గారు ఎన్టీఆర్ గారు, ఆయన కూడా నేను ఈ రోజు ద్వారా మరి ఈ వెస్టేజ్ ఎందుకు చేయాల్సిన అవసరం ఉందంటే, ఒకరోజు నేను చాలా 3 సంవత్సరాల నుంచి నా మిత్రుడు వెస్టేజ్ బాగుంటుంది చేయని 3 సంవత్సరాల నుంచి నాకు ఫోన్ చేస్తున్నాడు. కానీ నేను నిలబడి చూస్తూనే ఉన్నాను. సోదరు మాకు మా మిత్రులు క్లాస్మేట్స్, వారు నేను క్లాస్మేట్స్. అదే నాకు ఈ సోయాపారం చెప్పమాకని చంద్రుల క్యాజువల్ అని అంటూ ఉంటాను. ఆ తర్వాత సరే ఒక రోజు మీటింగ్ వస్తాను రావాలని నేను వచ్చేదాన్ని ఎక్కడ ఉంటానంటే నర్సాపేట కంపల్సరీ వచ్చాను. కోటకొండ బూట్ క్యాంప్కి వెళ్తున్నాను. దట్ ఈస్ ద టర్నింగ్ పాయింట్ ఇన్ మై లైఫ్. There is a chance to mount the number of candles in life. That is the power of prestige. Namaskar Mahaguruji. There is a chance to change the life of the people, those who are the downtrodden. వెనకబడినటువంటి అద్దె వర్గాల నుంచి మార్చడానికి ఒకే ఒక వేదిక. That is world of prestige. దాన్ని నా గుండెల్లో నాటుకున్నాను. పేదరికాన్ని పోరాడాలంటే ఒకే ఒక వేదిక, ఆ పేదరికాన్ని కనుగొనడానికి ఒకే ఒక మార్గం. దట్ ఈస్ వరల్డ్ ఆఫ్ వెస్టేజ్. No other alternate choice may not there. The great ships can sail only on the oceans or seas. That may not sail on the small canal. గొప్ప సముద్రంలో మాత్రమే గొప్ప నావలు ప్రయాణం చేయగలుగుతాయి. నువ్వు గొప్ప నావలు ప్రయాణం చేయడానికి నీకు అవకాశం ఉంది. చేయిస్తావా లేకపోతే చిన్న కాలంలో ఉంటావా అని అడిగాడు మహాగురుజీ. That I am associated with that great words with my MSR గురించి ఆ రోజు ఆయనతో నేను అసోసియేట్ అయ్యాను. గొప్ప విలువలు మాత్రం మన ఎంఎస్ఆర్ అసోసియేషన్ మాత్రమే ఉన్నాయి. చాలా అసోసియేషన్స్ ఉన్నాయి. There is still so many associations are there, but all the associations